నిజంగా సినిమా చూసిన తర్వాత నేను అసలు సినిమాకి ఎందుకు వచ్చానో అర్థమైంది. అసలు ఎందుకు వచ్చిన సినిమాకి అర్థం కాలేదు. 600 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని థియేటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకుని నరకానికి వెళ్ళినట్టు ఉంది. అంత దరిద్రమైన సినిమా ఉంది సినిమా. నాకు తెలిసినంత వరకు ఎస్ గారికి ఇలాంటి సినిమా దొరకదో రాదు కూడాను. ఇంకో విషయం ఏంటంటే లేడీ డైరెక్టర్ గారు తీసుకున్న విధానం అస్సలు బాగోలేదు. మీరు సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చే సినిమాలు తీసుకుంటారని అనుకుని వచ్చాం మేము. ఇక్కడ చూస్తే మెసేజ్ కదా చెడదొబ్బే విధంగా ఉంది. ఇంకా మన ఎస్ గారు అయితే కనుక తిన్నామా తాగామా వేసామా, తిన్నామా తాగామా వేసామా అన్న పల్లె ఉన్నాడు తప్ప అక్కడ ఏం కనపడలేదు. 5 హీరోలు పెట్టాడు. 5 హీరోలకి తగ్గట్టుగా ఏ కన్వర్సేషన్ అయితే చేయలేదు. అసలు హీరోయిన్ ఎందుకు వస్తుందో ఎందుకు పోతుందో ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. మనోడు వేసేయడం పనులు ఉన్నాడు. ఇదే విధంగా తీసుకున్నారు తప్ప అంటే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే అంటే నాకు తెలిసినంత వరకు సినిమా ఇంతకు ఒక అన్నాడు కదా దెబ్బగా ఉంది కదా సినిమా అన్నాడు. నాకు తెలిసి ఆ విషయంలో దెబ్బగా ఉండొచ్చు కానీ ఇంకో సినిమా మీద పోల్చుకుంటే దెబ్బ అయితే కనపడదా. సినిమా అయితే కనుక అస్సలు బాగోలేదు. చెప్పుకోదగ్గ సీన్ ఏదన్నా ఉందంటే 5 హీరోల్లో 9 తరాన్ని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా అన్లిమిటెడ్ వాడేశాడు మామూలు కాదు అన్లిమిటెడ్ గా. మా బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఎంత రేంజ్ అయిందో ఈ టాక్సిక్ లో 4 కూడా మనం అన్స్టాపబుల్ గానే వాడుకున్నాడు. అంతమంది మనం చెప్పుకోదగ్గది ఏది లేదు. స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇంకోటి కానీ అసలు సమాజంలో ఇవ్వడాల్సిన మెసేజ్ లేదు. అక్కడక్కడ 2-3 వల్గర్ లాంగ్వేజ్ మాటలు ఉన్నాయి. కొంచెం బాధపడే విషయాలు కూడా కనపడతాయి. కాబట్టి కేజీఎఫ్ అసలు కంపేర్ చేయొద్దు సినిమాని. డైరెక్టర్ గారు ఒకటే దృష్టిలో పెట్టుకున్నారన్న మన యశ్ గారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ ద్వారా ఫ్యాన్స్ పెరిగారు. ఎలాంటి సినిమా తీసినా చూసేస్తారు కదని చెప్పి తీసింది. కానీ మెసేజ్ ఉంటేనే సినిమా చేస్తారని చెప్పి తెలిసింది. ఎవ్వరు కూడా నాకు తెలిసినంత వరకు సినిమా అయితే నా భాషలో చెప్పాలంటే నెంబర్ 1 రొట్ట సినిమా. ఇంకోటి ఏంటంటే దీని మీద మొన్న వచ్చినటువంటి ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమా చాలా బాగుంది. అదే బాగుంది సినిమా. ఇలాంటి సినిమా మనం ఇంకోసారి చూడలేము. దయచేసి డైరెక్టర్ గారు కూడా తీయొద్దు.